ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహింగలను కాక. దేవుడిచ్చిన కృప పట్టి కొన్ని మాటలు పరిశుద్ధంగా చెప్పుకుందండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులను వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేద్దు. హల్లెలూయా. దేవుని నుండి సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేద్దామట. మనుషులు ఎన్నో బాధలో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందులు, శ్రమల్లో ఉన్నారు. కొన్ని కుటుంబంలో మనశ్శాంతి లేదు, కొన్ని కుటుంబంలో శాంతి లేదు, కొందరు కుటుంబంలో డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. కొందరు కుటుంబంలో రోగం ఉంది, రోగం నలిగిపోతున్నారు. కొందరు కుటుంబంలో తాగుమతి వల్ల భర్త బిడ్డలు నలిగిపోతున్నారు. అనేకమైన కుటుంబాల జీవితంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతి లేదు. బతుకుల్లో గందరగోళం, జీవితం పరిస్థితులు అన్నీ ఎంతో వేదనలో, ఎంతో కష్టంలో మనుషులు ఉన్నారన్నమాట. కొందరు అనుకుంటున్నారు, నాకు ఈ బతుకెందుకు, నాకు ఈ జీవితం ఎందుకు, నేను ఎందుకు పుట్టాను అనుకుంటున్నా. బహుశా నువ్వు భయపడకు, ఎందుకని ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవం గల దేవుడు, ప్రాణముల దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడి సమస్తం జనులారా నా వద్దకు రండి, మీ భారం అంతా నేను మోస్తాను అంటున్నాడు దేవుడు. మీ భారం అంతా దేవుడు మీరు పెట్టాలన్నమాట. యేసయ్యని అడగాలి, యేసయ్యా మా బతుకులేంటి, యేసయ్యా మా జీవితం అడగాలి. ఆయన నిజమైన దేవుడు, సజీవైన దేవుడు, సమస్తం ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అన్నమాట. కొందరు కుటుంబంలో కొడుకు వాళ్ళు నలిగిపోతున్నారు. ఆయన కొడుకు తాగి 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 కుటుంబం నాశనం అయిపోతుంది. కొందరు కుటుంబంలో భర్త వాళ్ళు నలిగిపోతున్నారు. ఆయన కష్టపడిన దొబ్బంతా మందుకి వేయడం, ఇంటికి వచ్చినప్పుడు ఏమీ లేకపోవడం, ఆ ఇంట్లో పస్తులు మాట. కొందరు కుటుంబంలో రోగం వల్ల నలిగిపోతున్నారు, శ్రమల వల్ల నలిగిపోతున్నారు. కొందరు కుటుంబంలో కోర్టు వల్ల, కేసు వల్ల గొడవలు నలిగిపోతున్నారు. కానీ ఏదో నా దేవుడి దగ్గరికి వస్తే అన్నీ తీసివేస్తారు. హల్లెలూయా. నాకు అసాధ్యం అంటే ఏమనుందా, నాకు అంతా సాధ్యమే. నమ్మటి నీ వల్ల సమస్తం ఆయన సాధ్యమే. ముందు ఆయన అడగాలి. మీ బతుకులు, మీ జీవితాలు మారండి, ఆయన దగ్గర రావాలి. ఎందుకంటే నేను సాత్వికుడు అంటున్న దేవుడు, నేను ప్రేమామయుడిని, నేను కరుణామయుడిని. ఒక తండ్రి విడిచిపెట్టేస్తారంట కొన్ని సందర్భాల్లో. నువ్వు నాకు అవసరం లేదు, మీరు నాకు అవసరం లేదు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, అందరు ఎదురు ఒక సమయంలో విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. బిడ్డ రా, నేను సేదరిస్తాన దేవుడు. నువ్వు నలిగిపోతున్నావు, సేదరించుకున్న బహుశా అందరినీ తునకరించరువా. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు మాకు అవసరం లేదు, నీ జీవితం ఇంతే, నీ బతుకింతే, నువ్వు మారవు, నీ పరిస్థితులు ఇంతే అని నిన్ను తునకరించరు. బహుశా నీ అనుకున్న వాళ్ళని నేను గెంటేస్తారేమో, నీ అనుకున్న వాళ్ళని నువ్వు అవసరం లేదన్న ఒక దేవుడు నేను బాగు చేస్తాను. హల్లెలూయా. నిన్ను 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 తలగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడి దగ్గర నువ్వు ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత కన్నీరు, ఎంత ఆవేదన ఉన్నావో దేవుడి దగ్గర రా. నువ్వెన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు చూసా, కానీ యేసయ్యని ఒక్కసారి తెలుసుకో. నేను ప్రకటిస్తున్న యేసయ్య జీవాధిపతి, ప్రాణముల దేవుడు. నా జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడు. యేసయ్య ఎన్నోసార్లు మాట్లాడు. నేను భయంకర విగ్రహాన్ని, భయంకర పూజలు ఎన్నో చేసి, ఎన్నో చేతలు తిరిగాను. నా బతుకుల్లో మనశ్శాంతి, నెమ్మది లేదు. నేను ఒకప్పుడు బైబిల్ సింపేశాను, బైబిల్ని తునకరించాను, బైబిల్ విసిరేశాను, పాస్టర్లు రావద్దని పాస్టర్ అనేకమైన తునకరించాను, సేవకులు తునకరించాను. కానీ ఒకప్పుడు దేవుడు నా కష్టంలో ఎవరు నాతో మాట్లాడలేదు. కానీ యేసయ్య వచ్చి నాతో మాట్లాడమాట. ఎందుకంటే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే చేశానమాట. అంతకుముందు మనశ్శాంతి లేని బతుకు నా జీవితం మార్చాడు. అలాగే నీ జీవితం మారుస్తాడు. ఈయన అడుగు, యేసయ్యా మా పరిస్థితులు లేని ప్రభువా, యేసయ్యా మా బతుకులేంటయ్యా, యేసయ్యా మా జీవితం లేని ప్రభువా, అందరూ బాగున్నారు కదా, ఏంటి ప్రభువా నువ్వు అడిగితే దేవుడి పట్ల కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఎన్ని గందరగోళం అవ్వచ్చు, నీ జీవితంలో ఎన్ని శ్రమలు, నీ జీవితంలో ఎన్ని నిందలు, ఏదైనా సరే దేవుడు తీసివేస్తాడు. నీ బతుకు, నీ జీవితం మారుస్తాడు, నీ పరిస్థితులు మారుతాడు. నువ్వు వ్యాధుల్లో ఉన్నావు, నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు, ఆవేదనలో ఉన్నావు, ఎందుకు ఈ బతుకు, చచ్చిపోతే బెటర్ కదా అనుకున్నా. కానీ నువ్వేమీ చేసుకోవలసిన నేను ప్రకటిస్తున్న యేసయ్య ఈయన పారని, మోకల్ని పారని దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే సూర్యుడు ఒక్కడే, కానీ చంద్రుడు ఒక్కడే, కానీ దేవుడు ఒక్కడే. సూర్యకిరణం అందరం ఎలా తాకుతున్నాయో దేవుడు కూడా అందరి హృదయాలు వెరుగుని దేవుడు. ప్రతి తెలుసానికి నీకున్న చింత, భారం, సమస్తం ఆయనకి తెలుసమాట. హల్లెలూయా. నువ్వెవరైనా సరచ్చు, నీవు ఏ సమస్యలో ఉన్నా సరచ్చు, ఏ బాధల్లో ఉన్నా సరచ్చు,
మానసిక ఒత్తిడి అవ్వచ్చు, శారీరక ఒత్తిడి అవ్వచ్చు, ఏ ఒత్తిడి సరే నువ్వు దేవుడికి రా, నీ జీవితం నీ బతుకు మారుస్తాడు, నీ పరిస్థితి మారుతాడు. నేను ప్రకటించిన దేవుడి జీవాధిపతి యేసయ్య గొప్ప దేవుడు. ఈ లోకంలో అందరూ తునకరిస్తారు, కానీ దేవుడు తునకరించడం. ఒక వ్యక్తి, యేసోపు అనే వ్యక్తి అన్నదమ్ములు తునకరించాడు. అన్నదమ్ములందరూ వీడి అవసరం లేదు అని గోతులో పడేశారు యేసోపుని. అయ్యి అన్నదమ్ములే ఆయన హింస పెట్టారు, అన్నదమ్ములే ఆయన తుణకరించారు, అన్నదమ్ములే ఆయన సంపద చేశారు, అన్నదమ్ములే గోతులో పడేశారు, అన్నదమ్ములే ఆ బానిస బతుకు అమ్మేశారు. కానీ దేవుడు ఆయన తోడుగా ఉన్నమాట. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో అన్నదమ్ములు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అందరూ కూడా తుణకరించారా, అందరినీ స్వీకరించుకున్నారా, అందరు నీకు అవసరం లేదన్నారా, అందరినీ బతికింది నీ జీవితానికి యేసోముని ఎలాగ ప్రధానమంత్రి చేసాడో నేను కూడా అలా గొప్పగా చేస్తాడు. ఎందుకంటే ఎవరు తునకరించినా, ఎవరిని బాధ పెట్టినా, ఎందరిని శ్రమ పెట్టినా, అందరినీ కన్నీరు వల్ల రోదన చేసినా కానీ దేవుడిని కన్నీరు దుఃఖంగా దినం తొలగించి దేవుడు ఆనంద పుష్పాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న కన్నీరు ఆనంద పుష్పాలు దేవుడు తయారు చేస్తాడైనా నీ పరిస్థితిని మారుతాడు, నీ బతుకు, నీ జీవితం అన్నీ మారుస్తాడు దేవుడు. ఎందుకంటే నీ ప్రకటన దేవుడు యేసయ్య గొప్ప దేవుడు. ఎందుకంటే నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఆవేదన పడుతున్నావు, ఎందుకు ఏదన పడుతున్నావు, ఎందుకంటే నువ్వు ఎన్నో చూసావు, ఎన్నో దేవతను చూసావు. కానీ నా దేవుడి దగ్గర రా, యేసయ్య దగ్గర రా. ఒక్కసారి నువ్వు ఉన్న చోట మోకరించు, నువ్వు ఉన్న చోట ప్రార్థన చేసుకో. యేసయ్యా మా బతుకులు ఉన్నాయి, యేసయ్యా మా జీవితాలు, యేసయ్యా నా బిడ్డ భవిష్యత్తు ఎలాగుంది, యేసయ్యా నా కుమారుడి భవిష్యత్తు ఎలాగుంది, యేసయ్యా నా భర్త తాగేస్తాడు, యేసయ్యా ఏంటి నువ్వు అడిగితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు ఎందుకు బాధపడతావు, ఎందుకు ఆవేదన, ఎందుకు కన్నీరు పడతావు, ఎందుకు అంత శ్రమ పడతావు? ఇంక దేవుడు ప్రయాసం మోసుకున్న జనుల వద్దకు రండి, మీకు విశ్రాంతి అంటే మీలో సంతోషిస్తాడు, మీకు ఆనందం, మీలో ఉల్లాసం దేవుడు ఇస్తాడు, మీ హృదయంలో సంతోషం నింపుతాడు, మీ మొక్కలు ఆనందం దేవుడు. ఎందుకంటే దగ్గర రావాలి, నువ్వు రా, ఈయన మోకరించి ప్రార్థన చేయి. యేసయ్యా మా పరిశీలనని అంటే దేవుడు చేస్తాడు. యేసోపు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు పడ్డాడు. అన్నదమ్ములు తునకరించారు, అన్నదమ్ములు తోసివేశారు, కానీ యేసోపు మాత్రం దేవుడు నమ్మకం ఉంచాడు. ఎందుకంటే నేను యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసు, యెహోవా గొప్ప దేవుడిని యేసోపు తెలుసు. కాబట్టి ఈ రోజు కానీ రేపు అని దేవుడు బాగు చేస్తాడని యేసోపు ఎంత నిరీక్షణ ఉన్నాడో ఆ నిరీక్షణ దేవుడు ప్రతిఫలం ప్రధానమంత్రి చేసిన. హల్లెలూయా. అలా నీ జీవితంలో ఉన్న అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, నూతుల్లో ఉన్నావా, దేవుడు లేపుతాడు. ఎదరునుయ్య ఎనగుయ్య అన్ని దేవుడు పరిస్థితులు మారుతాడు. అలా ఏనేసే ప్రార్థన చేయి, మోకరించి నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.